బొత్స సత్యనారాయణ ఇటీవల చూసుకుంటే గనక జనసేన పార్టీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయం షురూ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా ఇందు మన వైల్డ్ వుల్ఫ్ వీక్షక మిత్రులకు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ టాపిక్ ఇష్యూ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అలాంటిది వైసీపీ నేత బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు అయితే వినిపించాము మొన్నటి వరకు. సో ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయం షురూ చేసిందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే ఇది గత కొంతకాలంగా కూడా వినిపిస్తుందమ్మా. బొత్స సత్యనారాయణ గారు అంటే ఆయనకి ఉత్తరాంధ్రలోనే ఒక వ్యతిరేకంగా పొయ్యి పెడుతున్నారనేది కొంత వార్తలు ప్రచారంలోకి వచ్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బొత్స సత్యనారాయణ గారికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా మొన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఈయన ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాడు, ఈయన చుట్టూ తానే ఎక్కువ ఫోకస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అని. అంటే విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి వైజాగ్ జిల్లాలో జరిగే రాజకీయాల్లో ఎందుకు వస్తున్నాడు అన్న ఒక ఇది ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. అట్లాగే బొత్సకి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా వ్యతిరేకత ఉంది. అంటే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధాన జిల్లాలో ఆయన ప్రాధాన్యతను తట్టుకోలేకపోతున్నారు. ఈ జిల్లాల్లో అతనికి ఏం పని, ఆయన విజయనగరానికి పరిమితమై ఉండాలి అని ఒక భావన వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ లీడర్గా, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏకైక క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్ ఎవరన్నా ఉన్నాడంటే బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్ హోదా లేదు. కేవలం 11 సీట్లు మాత్రమే అసెంబ్లీలో రావటం వలన 18 సీట్లు వస్తే వచ్చేది. కానీ కౌన్సిల్లో వీళ్ళకి సఫిషియెంట్ నంబర్ ఉన్నది. దాని వలన బొత్స సత్యనారాయణ గారు క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. రెండోది ఆయన క్యాబినెట్లో కొంచెం ఉండదో లేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత ఒక సీనియర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ గ్రూప్ రాజకీయాలకి అతీతంగా ఉండాలంటే బొత్సనే ఉత్తరాంధ్రకి పెద్దగా పెడితే బాగుంటుందనే ఫీల్డ్లో ఉన్నాడు. అయితే ధర్మాన ప్రసాదరావు గారు కానీ వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో ఈయన రాజకీయం జోక్యం చేసుకోవడం ఇష్టపడలేదు. అట్లాగే విశాఖ జిల్లాలోకి వచ్చేటప్పటికి విశాఖ జిల్లాలో కూడా అదే ఫీలింగ్తో ఉన్నారని చెబుతున్నారు. ఈ బాధలన్నిటికన్నా నాకెందుకు ఇదంతా గొడవ, అసలు పార్టీ పరిస్థితే బాగాలేదు అని ఆయన జనసేన నాయకత్వంతో కూడా టచ్లోకి వెళ్ళాడని చెప్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే జనసేనలోకి ఈయన వెళ్తానన్నా కూడా ఈయనకున్న వయసు రీత్యా జనసేనలో మరి నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకుంటాడు. ఎందుకంటే జనసేనలో ఉన్న వాళ్ళంతా చాలా జూనియర్స్, రెండోది యువతరం వాళ్ళు. ఇప్పుడు ఈయన ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా చాలా పెద్ద ఆయన. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. తర్వాత ఇప్పటికే ఆయన వైఎస్ఆర్సీపీతో ఉండటం వలన కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత కూడా ప్రజల్లో కూడా ఉంది. అలాంటప్పుడు జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారనేది కూడా కొన్ని రిజర్వేషన్స్ మాబోటి వాళ్ళకి కనబడుతున్నాయి. వాళ్ళు కూడా చెబుతున్నారు అంత పెద్ద వయసు ఆయన మాకు ఎందుకంటే జనసేన అనేది నవతరం రాజకీయం, ఇది ఆయన తీసుకురావటం వలన మా పార్టీకి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆయనతో పాటు కొన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉండే అవలక్షణాలు కొన్ని శక్తులు కూడా మా దాంట్లోకి వస్తే మా పార్టీలో ఉన్న సమతుల్యత కూడా దెబ్బతింటుంది, సమైక్యత దెబ్బతింటుంది. మేమందరం ఒక యువతరం లాగా ఒక మాట మీద వెళ్తున్నాము. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈగో క్లాష్ మొదలవుతుంది. నేను చాలా సీనియర్ని కాబట్టి నాకు ఇంత మర్యాద ఇవ్వాలి అంత మర్యాద ఇవ్వాలి ఆయన ఆశించి వస్తాడు ఇక్కడికి. ఆశించి వచ్చినప్పుడు మరి పాత కార్యకర్తలని కాదని ఈయనకేదో పెద్ద అందలం వేస్తే మిగిలిన కార్యకర్తలు మా దగ్గర జారిపోతారు. కాబట్టి జనసేనలోకి తీసుకుంటారని అయితే మేము అనుకోవట్లేదని వాళ్ళ నాయకులు ఆ 3 జిల్లాల్లో కూడా చెబుతున్నారు. తర్వాత ఆ 3 జిల్లాల్లో బొత్స గారికి పరిస్థితి ఏంటంటే బొత్స డామినేటింగ్ రాజకీయాలకు అలవాటు పడ్డాడు. ఆయన ఒకప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పడ్డ వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఎంతవరకు ఇమ్మడగలుగుతాడు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆయన కూడా వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ గతంలో తను చేసిన పోస్టుల రీత్యా కూడా అది అంత సమంజసంగా తనకు కూడా అనిపించకపోవచ్చు. కానీ జనసేనలో
కొనసాగే పరిస్థితి కూడా ఆయనకి లేదు అని చెబుతున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బొత్స సత్యనారాయణ గారికి ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళందరినీ సముదాయించి బొత్సాని ఇంకా ఎంతకాలం ఆ బుజ్జగింపులతోనో లేకపోతే అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనసాగిస్తే 3 అనకాపల్లి జిల్లా కానీ లేకపోతే విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం ఇలాంటి జిల్లాలు కొత్త జిల్లాల్లో కానీ ఎట్టయినా ఇబ్బందికరంగానే ఉంటుంది అనే ఒక మాట జరుగుతుంది. రెండోది ఏంటంటే అసలు బొత్స సత్యనారాయణ గారే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ కాంప్లికేటెడ్ రాజకీయాలతో ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీలో ఇతను విజయసాయిరెడ్డి గారు వేరే దుకాణం పెడతాడంటున్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు విజయసాయిరెడ్డి కనుక ఆ దుకాణం పెడితే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇంకా వీక్ అవుతుంది, బలహీనపడుతుంది. పార్టీ అంటే జనం అందరూ ఇందులోకి వెళ్తారని కాదు కానీ విజయసాయిరెడ్డి ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్థాయి కూడా విజయసాయిరెడ్డికి స్థాయికి దిగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు పార్టీలు కూడా ఏ అండ్ బి టీం. అప్పుడు ఆ కేసుల్లో 1 and 2 ఉన్నారు చూశారు కదా, అట్లా ఏ అండ్ బి టీం లాగా ఉంటుంది. అంటే హోదా పడిపోవట్లా, డైల్యూట్ అయిపోతుంది. విజయసాయిరెడ్డి ఎంతో జగన్మోహన్ రెడ్డిని కూడా అదే ట్రీట్ చేస్తారు ఆన్ పార్ సమస్థాయిలో. కాబట్టి అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఈ రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి ఎందుకు నాకు? ఒక టైంలో ఈవెన్ విజయసాయిరెడ్డి గారు బొత్సతో పోలిస్తే చాలా చిన్నాడు. నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతున్నాను, వ్యవసాయం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, భక్తి యోగంలోకి వెళ్తాను అని అన్ని చెప్పి మళ్ళీ వస్తున్నాడు కదా. వచ్చినప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ ఉనికే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. అందులో నాలాంటి ఇంత పెద్ద వయసు కలిగిన వ్యక్తిని నేను ఉండి చేసేదే ఉంది. నాకు కౌన్సిల్లో ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ఉన్నా లేకపోయినా నాకేం పెద్ద అంటే పెద్ద తేడా పడదు. అసలు నాకు ఆరోగ్యరీత్యా కూడా నేను కౌన్సిల్లోకి వెళ్ళి కుర్రాళ్ళతో కలిపి ఇలాంటి అల్లరి పనులు చేయటం, మాటికి బాయ్కాట్ చేయటం, సభను ఆపేయటం, దాని మూలాన కూడా నా స్థాయి పడిపోతుంది. ఇప్పుడు రాక ఇంత గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలోంచి పనిచేశాడు కాబట్టి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ అక్కడ కౌన్సిల్లో మాట్లాడటం, ఆ శాస్త్రాలు చేయటం వలన నా వ్యక్తిగత మర్యాద కూడా తగ్గిపోతుంది అన్న భావనలో ఆయనకే వచ్చాడు అంటున్నారు. కాబట్టి ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యలో ఆయన ఒక రకంగా కత్తుల భవన్లో ఉన్నాడని కూడా చెబుతున్నారు. ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. ఈ యువతరానికి, తర్వాత ఈ జిల్లాల్లో జరుగుతున్న ఇతర రాజకీయాలకి, తర్వాత జనసేనలోకి వెళ్దామన్నా కూడా జనసేనలో కూడా ఒక సాదర ఆహ్వానం వచ్చే పరిస్థితి ఏం కనపట్టలేదని చెప్తున్నాడు. ఆయనకి ఏదో కొంత ఉప్పు అందింది, జనసేనలో కూడా పెద్ద నాకేమీ ఆదరణ దొరకదు, కాబట్టి నేను దీనికన్నా పూర్తిగా రాజకీయాల నుంచి నిష్క్రమించి ఒక గౌరవప్రదంగా, అంటే ఉత్తరాంధ్రకు ఒక భీష్ముడిలాగా, భీష్మ పితామహుడిలాగా ఉండిపోతాను అనే ఒక భావన కూడా ఉన్నట్టు కొంతమంది చెప్తున్నాడు అంటున్నారు. కాబట్టి ఇంకొకటి అంటే ఆల్రెడీ వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది సొంత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా పార్టీ చేంజ్ అవుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు బడా నాయకులు ఎవరైతే బొత్స సత్యనారాయణ కానివ్వండి, అలాంటి వాళ్ళు కూడా పార్టీ చేంజ్ అవుతున్నారు. సో అలాంటిది ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు? అది ఇప్పుడు వైసీపీ పార్టీని చెప్పట్లేదమ్మా. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఒక పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇంకేముంది? ఒకప్పుడు విజయసాయిరెడ్డి ఆయన చేతిలో బొమ్మ. గతంలో కూడా చెప్పాడు, నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతోనే ఈ స్థాయికి వచ్చానండి. ఇవాళ ఆయన కూడా వచ్చి ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి సరసన, అంటే ఇదో పార్టీ అదో పార్టీ పేరే ఏదైనా పెట్టిన ఉండి, రెండు ఇద్దరు కూడా కుడి ఎడమలుగానే పనిచేసిన వ్యక్తులు విజయసాయిరెడ్డి పార్టీ పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయి కూడా ఆ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గొప్ప బలం ఉందని కాదు ప్రజల్లో, ఎట్టాగు 11 స్థానాలతో ఆయన అసెంబ్లీకి వెళ్ళని రోజునే ప్రజలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో. వీళ్ళు వెళ్ళి మాకు ఓటేయమని ఏ విధంగా అడగలుగుతారు? గతంలో ఇచ్చిన బాధ్యతలే నెరవేర్చలేదు. కాబట్టి విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా తీసుకట్టుగానే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు, అందులో సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మ ఇందు, మన వీక్షక మిత్రులకు.